ఒక 10 రోజుల పాటు ఏమో హాస్పిటల్లో ఉన్నాం. అప్పుడు 2,500 రూపాయలు అయింది. సరే ఆ రోజుల్లో 2,500తో పోల్చుకుంటే ఇప్పుడు 25,000 అనొచ్చు, అవును తప్పులేదు. అవును కానీ 2.5 లక్షలు వసూలు చేస్తున్నారు. అదే కదా. అంత పెరిగిందా? డెలివరీకి సంబంధించి ఇప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం అయితే 2,500 కట్టా నేను. ఇవాళ రోజున 25,000 అవ్వడంలో తప్పులేదు. కానీ డెలివరీకి 4-5 లక్షలు వసూలు చేస్తున్నారే. మినిమం 2.5 నుంచి 4-5 లక్షలు వసూలు చేస్తున్నారు. ఎందుకని ఇంత వసూలు చేస్తున్నారంటే ఇది రాకపోవడం వల్ల. గవర్నమెంట్ ఇచ్చేటటువంటి డబ్బులు 30,000-40,000 పెట్టింది డెలివరీ. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఎంతంటే 20% లాభం వేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి అయ్యే ఖర్చు మీద 20% మాత్రమే లాభాన్ని లెక్క కడుతోంది. అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అయితే 10%. అంటే వీళ్ళ దృష్టిలో 10%, 10 రూపాయలైనా 100కి లాభం. మేమేం కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాం, 20 రూపాయలైనా లాభం ఇది పెట్టాం అన్నటువంటి రూట్లో ఆసుపత్రులు ఆలోచిస్తాయి. వీళ్ళు ఏం ఆలోచిస్తారు? పెట్టుబడి అనేది వ్యాపారంలో భాగం. ప్రభుత్వాల ఆలోచన పెట్టుబడి అనేది వ్యాపారంలో భాగం. 10 రూపాయలు ఇస్తున్నాం కదా మేము 100కి, ఎక్కడ ఇస్తున్నారు? బ్యాంకుల్లో కూడా వడ్డీ రాదు కదా 10 రూపాయలకి అనేటటువంటి వాళ్ళ దృష్టిలో ఉంటుంది. అదే సందర్భంలో 20 రూపాయలు రాష్ట్రంగా ఇస్తున్నాం కదా మనం, ఓ 4 రోజులు వెయిట్ చేయలేరా అన్నటువంటిది ప్రభుత్వపు ఆలోచన, రాష్ట్ర ప్రభుత్వపు ఆలోచనగా ఉంటుంది. కానీ హాస్పిటల్ ఆలోచన ఏమని ఉంటుంది? వీళ్ళు గనక అసలు పట్టించుకోకపోతే చచ్చినట్టప్పుడు వచ్చి ఎంతైనా సరే అప్పో సొప్పు చేసి మన దగ్గరికి వస్తారు.